ఏడవకు. ఎందుకు? ఆయన జయం పొంది ఉన్నాడు. గ్రంథమును విప్పడానికి, సమస్యను విప్పడానికి, నీ వ్యాధి బాగు చేయడానికి, నీ అప్పు తీర్చడానికి, నీ సమస్య మీద జయము ఇవ్వడానికి, నిన్ను నిలబెట్టడానికి, బలపరచడానికి, జయము పొందడానికి ఆయన ముందు జయించి ఉన్నాడు. ఆయన ముందు జయించి ఉన్నాడు. సమస్యల్లో జయం పొందినటువంటి వారు కొంతమంది మనల్ని ధైర్యపరుస్తుంటే మనకు ధైర్యం వస్తా, బలహీనమవుతామా? ఎందుకు ఏడుస్తున్నావు? మాకు రాలేవా? నాకు ఎన్ని వచ్చినాయి చూసినవా? ఎంత కొట్టిండో చూసినవా? ఎన్ని అనుభవించినానో చూసినవా? ఇవన్నీ సర్దుమణుగుతాయి, చక్కగా అయిపోతాయి. ఇవి కొద్ది రోజులే, ఇవి కొద్ది రోజులే. ఈ సమస్యలన్నీ కొద్ది రోజులే. ఇప్పుడు చూడు నేను ఎట్లున్నా, ఇప్పుడు చూడు మేమేమైనాం, ఇప్పుడు చూడు మాకు ఎట్లుంది. హల్లెలూయా. వాళ్ళు ధైర్యపరిచే మాటలను బట్టి ఆ సీనియర్స్ కదా, జీవితంలో అనుభవించినటువంటి సమస్యలను, బాధలను, ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి వారు చెప్పినప్పుడు మనకు, ఎందుకంటే వాళ్ళు జయించారు కాబట్టి చెబుతున్నారు. వాళ్ళు జయించారు కాబట్టి చెబుతున్నారు. యేసయ్య జయించాడు, నువ్వు ఏడవకు. యేసయ్య జయించాడు. ఎందుకంటే ముద్ర విప్పడానికి, ఏందంట ఆ గ్రంథమును, అబ్బా ఎంత మంచి మాట, విప్పుటకైనను చూచుటకై నేను యోగ్యుడెవడు కనబడక ఏడుస్తున్నాడంట. అయితే యోగ్యుడైన వాడున్నాడు. హల్లెలూయా. ఈ సమస్యలోంచి బయటికి ఎట్లా పడతా, ఈ కష్టాల్లోంచి బయటికి ఎట్లా పడతా, ఈ నిందల్లోంచి బయటికి ఎట్లా పడతా, ఇక నా జీవితం ఇంతేనా, నా రాత ఇంతేనా, నా తలరాత కాదు 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 కాదు. ఆయన జయించాడు. ఆ గ్రంథమును విప్పడానికి, ఆ గ్రంథమును చూడడానికి ఆయన జయించాడు. దేవునికి స్తోత్రం. ఎట్లా జయించాడు? వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే విజయరణము 34:45 అనుకుంటా. చూడండి ఒకసారి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము. థ్యాంక్ యూ లార్డ్. దేవుని ఆత్మ మనకు సహాయం చేయనుగాక. ఓకే, 54:55 ఓకే. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను. వా, విజయమందు మరణం వినండి ఇంకేమంటున్నాడంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా?